ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 50వ అధ్యాయం 23వ వచనం. స్తుతియాగమర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. స్తుతియాగమర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. దేవుని సన్నిధిలోనికి స్తుతియాగం అర్పించడానికి, ఆయన మహిమను చూడడానికి తప్పక రావాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. స్తుతి అనేది మన స్థితిని మార్చివేస్తుంది. స్తుతించుట ద్వారా సాతాను పారిపోతాడు. స్తుతియాగం అర్పించుట ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. మనం అర్పించే ఆ స్తుతి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి స్తుతియాగం అర్పించువాడు దేవుని మహిమపరుచున్నాడన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోకుండా స్తుతించడానికి మనం ఎప్పుడు ఆతురతపడి ఎల్లప్పుడూ స్తుతిస్తూ స్తుతియాగం అర్పిస్తూ ఆయన నామాన్ని హెచ్చించేవారిగా ప్రతి ఒక్కరు ఉందుముగాక. స్తుతించుట ద్వారా మీ జీవితాల్లో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని దేవుడు తొలగిస్తాడు. ప్రతి ఆటంకాలు తీసివేస్తారు. ప్రతి విషయంలో దేవుడే సహాయం చేస్తారు. కాబట్టి స్తుతియాగం అర్పించుటకు మిమ్మల్ని మీరు సిద్ధపడి దేవుని సన్నిధానానికి పరిగెత్తుకొని వచ్చుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడని లేఖనాలు సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరు స్తుతియాగం అర్పించుటకు మీ సన్నిధానానికి వచ్చుదురుగాక, పరిగెత్తుకొని వచ్చుదురుగాక. స్తుతించుట ద్వారా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. స్తుతి ద్వారా నీ పరిశుద్ధ ఆత్మశక్తి ప్రతి ఒక్కరిపైకి దిగి వచ్చునుగాక. స్తుతియాగం అర్పించడం ద్వారా నీ నామాన్ని మాత్రమే మేము మహిమపరిచే బిడ్డలుగా ప్రతి ఒక్కరు నాయన నీ సన్నిధిని అనుభవించుటకు, నీ సన్నిధానానికి పరిగెత్తుకొని వచ్చుటకు ప్రతి ఒక్కరిని బలపరిచి ప్రేరేపించి దేవుని సన్నిధానానికి నడిపించమని, ప్రతి ఒక్కరిని స్తుతి ద్వారా వారి స్థితిని మార్చమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ స్థితిని మార్చునుగాక.